గుడ్ మార్నింగ్. ఇప్పుడు అందరూ ఏమంటారంటే డిపాజిట్ చేసిన అమౌంట్ వస్తలే బీటీసీలో. ఒక్కసారి ఇంటర్నెట్ వస్తలే, ఇంకోసారి ఏం చేస్తున్నారంటే తప్పు ఏం చేస్తున్నారంటే అందరూ యూటీఐ నెంబర్ కొట్టాలి. మీరు అందరూ ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ నెంబర్ అని కొడుతున్నారు. నెంబర్ ఏదంటే ఒక్క నిమిషం ఆగండి, వస్తలే. యూటీఆర్ నెంబర్ కొట్టాలి. మీరు ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ అమౌంట్ ఇక్కడ కొడుతున్నారు, అది కొట్టకుండా యూటీఆర్ నెంబర్ కొట్టాలి. ఇంకోసారి నాది ఇన్వాలిడ్ వచ్చింది, చూసుకోండి ఒకసారి. ఇక ట్రాన్స్ఫర్లో ఇవ్వండి, ఇన్వాలిడ్ ఏదో ఉందా, మళ్ళీ ఇంకోసారి అప్లై చేయండి. ఇవ్వండి, మళ్ళీ మన ఫోన్పేకి వెళ్ళండి. ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం తప్పు చేస్తున్నారంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఐడి ఉంది, అది దానిలో పేస్ట్ చేయకండి. యూటీఆర్ ఐడి ఉంది, నా పేరు చూడండి ఉమర్ అని, దాని కింద యూటీఆర్ నెంబర్ ఉంది, అది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వెళ్ళండి. సేమ్ మన ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ పైన డిపాజిట్ చేసిన తర్వాత అమౌంట్ 100 పే చేసినామా. మీరు ఏ డేట్కి అప్పుడు సబ్మిట్ చేసారో మళ్ళీ ఆ డేటే సబ్మిట్ చేయండి. నేను అప్పుడు 16కి చేసిన, 16కి యూపీఐ ఐడి సేమ్ సక్సెస్ఫుల్. సబ్మిట్ కొట్టేస్తున్నా, సక్సెస్ఫుల్ అయిపోయిందా. ఇంకోటి చూడండి, ఇప్పుడు ప్రాసెస్ అని వచ్చేసింది. ఒక 24 hours అవర్లైనా 72 hours పడిపోతుంది. మనం అందరం ఏం చేస్తున్నామంటే యూటీఆర్ ఐడి కొట్టకుండా ట్రాన్స్ఫర్ ఐడి అని కొడుతున్నారు, అది రాంగ్ మెథడ్. ఇప్పుడు చూసుకున్నాడు, కరెక్ట్ వస్తుందా? ఓకే, డబ్బున కొన్ని పాయింట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మై వీడియో. ట్రాన్స్ఫర్ నెంబర్ అని కొడుతున్నారు. నెంబర్ ఏదంటే ఒక్క నిమిషం ఆగండి, వస్తలే. యూటీఆర్ నెంబర్ కొట్టాలి. మీరు ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ అమౌంట్ ఇక్కడ కొడుతున్నారు, అది కొట్టకుండా యూటీఆర్ నెంబర్ కొట్టాలి. ఇంకోసారి నాది ఇన్వాలిడ్ వచ్చింది, చూసుకోండి ఒకసారి. ఇక ట్రాన్స్ఫర్లో ఇవ్వండి, ఇన్వాలిడ్ ఏదో ఉందా, మళ్ళీ ఇంకోసారి అప్లై చేయండి. ఇవ్వండి, మళ్ళీ మన ఫోన్పేకి వెళ్ళండి. ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం తప్పు చేస్తున్నారంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఐడి ఉంది, అది దానిలో పేస్ట్ చేయకండి. యూటీఆర్ ఐడి ఉంది, నా పేరు చూడండి ఉమర్ అని, దాని కింద యూటీఆర్ నెంబర్ ఉంది, అది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వెళ్ళండి. సేమ్ మన ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ పైన డిపాజిట్ చేసిన తర్వాత అమౌంట్ 100 పే చేసినామా. మీరు ఏ డేట్కి అప్పుడు సబ్మిట్ చేసారో మళ్ళీ ఆ డేటే సబ్మిట్ చేయండి. నేను అప్పుడు 16కి చేసిన, 16కి యూపీఐ ఐడి సేమ్ సక్సెస్ఫుల్. సబ్మిట్ కొట్టేస్తున్నా, సక్సెస్ఫుల్ అయిపోయిందా. ఇంకోటి చూడండి, ఇప్పుడు ప్రాసెస్ అని వచ్చేసింది. ఒక 24 hours అవర్లైనా 72 hours పడిపోతుంది. మనం అందరం ఏం చేస్తున్నామంటే యూటీఆర్ ఐడి కొట్టకుండా ట్రాన్స్ఫర్ ఐడి అని కొడుతున్నారు, అది రాంగ్ మెథడ్. ఇప్పుడు